ఈ లోకం గురించి ఆలోచించకుండా మనం పరలోకం గురించి ఆలోచించాలి. ఏది ఏమైనా నేను పరలోకం వెళ్ళిపోవాలి, అది శాశ్వత జీవితం, అని నేను అక్కడ ఉండాలండి, ఇక్కడ కాదండి, అదండి నాకు కావాల్సింది అని ఎప్పుడు మన చూపు పరలోకం పైనే ఉండాలి. పరలోకాన్ని చూస్తూనే మనం బ్రతకాలి. పరలోకం కోసమే ఈ భూమి మీద ఉన్నతంగా మనం జీవించాలి. అలా కాకుండా మరణిస్తామన్న విషయాన్ని కూడా మర్చిపోయేసి లోకం కోసం మనం బ్రతికామా, భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోక తప్పదు. ఎందుకు? మరణం నీ వెంట పడుతుంది, ఏదో ఒక రోజు నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నిన్ను కబలిస్తుంది. పరలోకం కోసం నువ్వు బ్రతకకపోతే నిన్ను పట్టుకుంటుంది, తీసుకుని వెళ్ళి అగ్నిలో పడేస్తుంది. కనుక అగ్నికి ఆహుతయ్యే వారంగా మనం ఉండకూడదండి. పరమునకు చేరి పరమందున తండ్రి గుండెని హత్తుకునే వారంగా మనం ఉండాలి. ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఇదిగో దేవుని కొరకు చెయ్యాలండి. ఎన్ని కష్టాలైనా దేవుని కొరకు ఉన్నతంగా పనిచేసే వారంగా మనం ఉండాలి.